పొద్దున్నే అలారం మోత, బయటికి వెళ్తే ట్రాఫిక్ గోల, ఆఫీస్కి వెళ్ళగానే ఈమెయిల్స్, నోటిఫికేషన్స్, మీటింగ్లు, డెడ్లైన్లు, అబ్బో హడావిడి. ప్రతిరోజు ఇలా చాలా కష్టపడుతున్నారు, కానీ ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో తెలియదు. మీరు ఫుల్ డే బిజీగా ఉంటారు, కానీ ఎక్కడా ప్రొడక్టివిటీ కనిపించట్లేదు. టాస్క్లు పూర్తి చేస్తారు, కానీ సంతృప్తి లేదు. దగ్గర అవ్వాలని కోరిక, కానీ తెలియకుండానే రిలేషన్స్లో పెరిగిపోతున్న దూరాలు. గట్టిగా ఏదైనా సాధించాలనే కోరిక, కానీ ముందుకెళ్ళని అని భయం. చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు, కానీ ఎక్కడో స్టక్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని, ఎవరికీ చెప్పుకోలేని ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారా? ఏదైనా సొల్యూషన్ ఉందా? రండి చూద్దాం. ఇదే పరిస్థితిలో నా ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు. తనకి మంచి ఉద్యోగం, ఫిక్స్ శాలరీ, మంచి సపోర్ట్ ఉన్నాయి. జీవితం అంతా పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఇన్సైడ్ హీ ఫెల్ట్ స్టక్ సమ్వేర్. ప్రతిరోజు నిద్రలేవడం, ఆఫీస్ పని, అదే బోరింగ్ లంచ్, ఇంటికి రావడం, మొబైల్ స్క్రోలింగ్, నిద్రపోవడం చాలా రొటీన్ అయ్యాయి. వీకెండ్లు కూడా రిఫ్రెషింగ్గా అనిపించట్లేదు. డిసిషన్లు తీసుకోవడం చాలా భారంగా అనిపించింది. కాన్ఫిడెన్స్ తగ్గడం వల్ల చాలా నీరసంగా కూడా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. నేను సరైన పని చేస్తున్నానా అనే డౌట్స్ రావడం మొదలయ్యాయి. అసలు ప్రాబ్లం ఏమిటి అనేది తెలియడానికి కొంచెం టైం పట్టింది. కెరియర్లో లేదా ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు లేవు. లైఫ్లో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అర్థమైంది. రాహుల్ తన సమస్యలను ఒంటరిగా పరిష్కరించడానికి ప్రయత్నించాడు. బుక్స్ చదివాడు, ఆర్టికల్స్ చదివాడు, వీడియోలు చూశాడు, స్నేహితులతో మాట్లాడాడు, కానీ పెద్ద మార్పేం లేదు. లైఫ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, కానీ అతను అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. డైరెక్షన్ తెలియని బిజినెస్, సంతృప్తి లేని సక్సెస్, ఇలాంటి ట్రాప్లో రాహుల్ ఇరుక్కున్నాడు. ఒకరోజు రాహుల్ నా సజెషన్ మేరకి ఒక వ్యక్తిని కలిశాడు. కాన్వర్జేషన్ మొదలయ్యాక అతను షాక్ అయ్యాడు. ఇది మరో రెగ్యులర్ సలహాలు ఇచ్చే సెషన్ అనుకున్నాడు, కానీ అది చాలా ప్రొడక్టివ్గా, యూస్ఫుల్గా అనిపించింది. రాహుల్కి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఎవరో కాదు, అతను ఒక లైఫ్ కోచ్ నీరజ్. నీరజ్ గత 10 ఏళ్లుగా లైఫ్ కోచ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా సక్సెస్ స్టోరీస్ వెనుక ఈయన స్ట్రాంగ్ రోల్ ఉంది. నీరజ్ మొదటి సెషన్లో రాహుల్ చెప్పింది చాలా జాగ్రత్తగా విన్నాడు, నోట్స్ రాసుకున్నాడు. అతను రాహుల్కి ఎలాంటి డ్రాస్టిక్ సలహాలు ఇవ్వలేదు, లేదా క్లియర్గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్పలేదు. నీరజ్ అడిగిన ప్రశ్నలు చాలా సింపుల్గా, డిఫరెంట్గా ఉన్నాయి. అవి రాహుల్ని చాలా డీప్గా ఆలోచించేలా చేశాయి. లైఫ్ కోచ్ లక్ష్యం ఏంటంటే మనలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తూ నెగిటివ్ పాయింట్స్ని సరిచేయడం, సమస్యలను ఎదుర్కొని నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్ని ఈజీ చేయడం. కొన్ని సెషన్స్ తర్వాత రాహుల్లో మెల్లగా మార్పులు రావడం మొదలయ్యాయి. చిన్న స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. అన్ని సమస్యలను ఒకే బాస్కెట్లో వేస్తే సొల్యూషన్ రావడం ఇంపాసిబుల్ అని అర్థమైంది. ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే విధానం మారింది, ఆలోచన విధానం కూడా మారింది. వీటి వల్ల రాహుల్ లైఫ్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రెషర్తో కాకుండా ప్యాషన్తో పనిచేయడం మొదలుపెట్టాడు. రాహుల్ తీరిక సమయంలో క్లబ్లో స్విమ్మింగ్ జాయిన్ అయ్యాడు. స్నేహితులతో రెగ్యులర్గా కలవడం మొదలుపెట్టాడు. వీసా కూడా రావడంతో అబ్రాడ్ వెళ్ళే తయారీలో ఉన్నాడు. దీంతో నీరజ్ లిస్ట్లో మరో సక్సెస్ స్టోరీ ఇంక్లూడ్ అయింది. ఈ చిన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకుని లైఫ్ కోచ్ రోల్ మీకు తెలిసే ఉంటుంది. వారు మీ జీవితాన్ని ఫిక్స్ చేయరు, మీ సిచ్యువేషన్స్కి అనుకూలంగా గైడెన్స్ ఇచ్చి కాంప్లికేటెడ్ ఏరియాల్లో క్లారిటీ ఇవ్వడానికి సహాయపడతారు. కెరీర్ క్లారిటీ అవ్వచ్చు, లేదా కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, డిసిషన్ మేకింగ్ అవ్వచ్చు, లేదా మేనేజింగ్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదా బర్న్అవుట్స్ అవ్వచ్చు. ఫాస్ట్గా మూవ్ అవుతున్న ప్రపంచంలో స్ట్రెస్ పెరిగింది, క్లారిటీ తగ్గింది. ఇవి బ్యాలెన్స్ చేయడానికి లైఫ్ కోచ్లు కీ రోల్ ప్లే చేస్తారు. మనం ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చూద్దాం. ఇంట్రెస్టింగ్లీ లైఫ్ కోచింగ్ ఇప్పుడు ఒక మంచి కెరీర్గా మారుతుంది. స్ట్రెస్ పెరుగుతున్న ఈ రోజుల్లో అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఒక ఎఫెక్టివ్ కెరియర్గా కంటిన్యూ చేయాలనే వారికి లైఫ్ కోచింగ్ ఒక న్యూ ఏజ్ మార్గం. లైఫ్ కోచ్ అవ్వడానికి ఒక పర్టికులర్ ప్రత్యేక డిగ్రీ అవసరం లేదు. 10+2 లేదా గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో ఉంటే సరిపోతుంది. భారతదేశంలో లైఫ్ కోచింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రైనర్లు, వ్యాపారుల కోసం ఒక మంచి కెరీర్ ఆప్షన్గా మారుతుంది. లైఫ్ కోచింగ్ గ్లోబల్ స్థాయిలో అప్రూవింగ్ అథారిటీ ICF అంటే ఇంటర్నేషనల్ కోచింగ్ ఫెడరేషన్ అన్నమాట. దీనిలో 3 లెవెల్స్లో సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ వారి కోసం ACC అంటే అసోసియేట్ సర్టిఫైడ్ కోచ్. రెండోది అనుభవంలో ఉన్న కోచ్లకి PCC అంటే ప్రొఫెషనల్ సర్టిఫైడ్ కోచ్. థర్డ్ సీనియర్ కోచ్ల కోసం MCC మాస్టర్ సర్టిఫైడ్ కోచ్. ట్రైనింగ్ సుమారుగా 3 నుండి 12 నెలల వరకు ఉంటుంది. చాలామంది తమ ఉద్యోగంతో పాటు పార్ట్ టైమ్గా ఈ లైఫ్ కోచింగ్ను ప్రారంభిస్తారు. ఈ వృత్తిలో కెరీర్ ఆప్షన్స్ కనుక చూస్తే లైఫ్ కోచ్ 1-on-1 విత్ క్లయింట్స్ అన్నమాట. రెండోది కెరియర్ లేదా మైండ్ సెట్ కోచ్. మూడోది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ కోచ్. నాలుగోది వెల్నెస్ పెర్ఫార్మెన్స్ కోచ్. అలాగే ఐదోది గ్రూప్ కోచింగ్ లేదా వర్క్షాప్స్. ఆరోది ఆన్లైన్ కోచింగ్. పూజా పునీత్, స్మితా శెట్టి కట్టర్, ఇందు అనంత్,
మో జునేడ్, అనల్ షా, భారతీ చౌహాన్ తదితరులు మన దేశంలో ఈ ప్రొఫెషన్లో ఉన్న కొంతమంది లైఫ్ కోచ్లు. ఈ కొన్ని పేర్లు కేవలం అవగాహన కోసం మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. ఇండియాలో లైఫ్ కోచింగ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు సాధారణంగా నెలకి 20 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదిస్తుంటారు. టైం, అనుభవం, క్లయింట్స్ నమ్మకం పెరిగితే ఆదాయం కూడా స్లోగా పెరుగుతుంది. సంపాదన అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా, ఎంత కంటిన్యూటీ ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్స్లో పెట్టండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. టిల్ దెన్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సింప్లీ బై దినేష్.